తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కొడుకు కూతురు చివరి భాగం. కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి వైష్ణవి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వైష్ణవి, అలా ఏడుస్తున్నావు? మా అమ్మ ఏమైనా గొడవ చేసిందా? పెళ్ళైన కొన్ని నెలల వరకు అత్తానాన్న బాగానే చూసుకున్నారు అంటూ జరిగిన విషయాలన్నీ కళ్యాణ్కు వివరిస్తుంది. నా చెయ్యి మీద వాత కూడా మీ అమ్మగారే పెట్టారు. నా నగలన్నీ బలవంతంగా లాక్కొని మీ అన్న మీ చెల్లెలకిచ్చింది. ఇంట్లో పని మనిషిని మాన్పించేసి ఇంటి పనంతా నాతో చేయించింది. మా అమ్మా నాన్నలను ఇష్టం వచ్చినట్లు తిట్టింది. నిజానికి మా అమ్మా నాన్నలకి ఏ రోగాలు లేవు. వాళ్ళు నీ దగ్గర డబ్బులు వసూలు చేసి మీ చెల్లెలకు పంపేవారు అంటూ జరిగిన విషయాలన్నీ వైష్ణవి కళ్యాణ్కి చెబుతుంది. వైష్ణవి, ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకు చెప్పాలని నీకు తెలియదా? ఇన్ని రోజులు నిన్ను ఈ నరకం ఎవరు భరించమన్నారు? నువ్వెప్పుడో చెబితే నేను తీసుకునే నిర్ణయాలే వేరుగా ఉండేవి. అందరూ నాలా ఉండకపోవచ్చు, అయినా నువ్వు నన్ను ఇన్ని రోజులు అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇంకోసారి ఏ చిన్న విషయమైనా దాచిపెట్టినా భర్తగా నేను ఊరుకునేది లేదు. అది కాదండి, చెబితే మీరేమంటారోనని. వైష్ణవి, చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలకి చెల్లంటే ఇష్టమని తెలుసు. తను ఆడపిల్ల కదా, రేపు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని అమ్మా నాన్న మొదటి నుంచి చెల్లెల్ని చాలా గారాబంగా పెంచారు. నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వగానే మా నాన్న ఉద్యోగం మానేశాడు. సర్లే, ఇన్నాళ్ళు మా కోసం కష్టపడ్డాడు కదా, ఇకనైనా సుఖపడతాడులే అనుకున్నాను. ఇప్పటి వరకు లక్షల్లో ఖర్చు చేసినా నేను ఏనాడు ఏమీ అనలేదు. పోనీలే, తల్లిదండ్రులే కదా, ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేమని అనుకున్నాను. నన్ను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించారు, చెల్లాయిని కాన్వెంట్ స్కూల్లో చదివించారు. అయినా నేను ఏనాడు వారిని ఒక్క మాట కూడా అనలేదు. వైష్ణవి, ఇన్ని రోజులు వాళ్ళ గురించి నిన్ను చేసింది చాలు. రేపే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్దాం అని మరునాడు ఉదయం వైష్ణవి కళ్యాణ్ హాల్లోకి వస్తారు. కళ్యాణ్, ఎక్కడికి వెళ్తున్నావురా? నాన్న, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. అదేంట్రా, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు? మిమ్మల్ని నేను ఎందుకు చూడాలమ్మా? కోడల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరించింది. తాను తలుచుకుంటే మీ మీద గృహహింస కేసు పెట్టి మిమ్మల్ని జైల్లో చిప్పకూడు చినిపించేది. కోడలు పట్టు చీరలు, బంగారు నగలు అన్నీ తీసుకెళ్లి నువ్వు చెల్లాయికిచ్చావు. నువ్వొక ఆడదానివై ఉండి మరో ఆడదాన్ని ఇలా హింసిస్తావా? మా అత్తమామలు కష్టాల్లో ఉన్నారని నేను సహాయం చేస్తే మీకు వచ్చిన బాధేంటి? వాళ్ళను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వైష్ణవి అమాయకురాలు, వయసులో నీకంటే చిన్నది. నీ మీద నమ్మకంతోనే కదా నేను క్యాంపుకు వెళ్ళిన వైష్ణవిని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాను. పని మనిషిని మాన్పించి వైష్ణవితో వంట చేయిస్తావా? తను కట్నం తీసుకురాలేదనే కదా. తనను హింసిస్తే అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు గొప్పింటి అమ్మాయితో రెండో పెళ్లి చేద్దామనే మీ ప్లాన్. నాకేమవసరం అమ్మా మిమ్మల్ని చూడటం? మీరు చిన్నప్పటి నుండి నన్ను ఒక్కరోజైనా ప్రేమగా చూసింది లేదు. గవర్నమెంట్ స్కూల్లో స్కాలర్షిప్తో చదువుకొని స్వశక్తితో ఉద్యోగం సంపాదించాను. అయినా నేను మిమ్మల్ని ఏనాడు తక్కువగా చూడలేదు. అది కాదు బాబు, నేను చెప్పేది కాస్త వినండి. నాన్నగారు, ఇన్ని రోజులు మీరు చెప్పింది విన్నాను. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో మీకు వైద్యం చేయించాను. చెల్లెలి పెళ్లి కోసం 50 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఈ రోజు వరకు మిమ్మల్ని ఏనాడు భారంగా భావించలేదమ్మా. వైష్ణవి నగలు చీరలు బలవంతంగా తీసుకొని చెల్లెలకి ఇచ్చిన వైష్ణవి ఏనాడు మీ మీద చాడీలు చెప్పలేదు. చూడు బాబు, జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఇప్పుడు మాకు నెల నెలా ఖర్చులకు డబ్బులు పంపు. ఖర్చులకు డబ్బులు నేనెందుకిస్తానమ్మా? నేనేమైనా మీ ఆస్తులు మూటగట్టుకొని వెళ్తున్నానా? ఇన్ని రోజులు కూతురికి దోచిపెట్టారు కదా, ఇప్పుడు వెళ్ళి కూతురు ఇంట్లోనే ఉండండి. కళ్యాణ్ వైష్ణవిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తాడు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య, లక్ష్మమ్మ తన కూతురు వద్దకు వస్తారు. మామయ్య గారు, మీరు మీ కూతురుకు నేర్పించాల్సింది ధైర్యంగా ఉండాలని. అత్తయ్య హింసిస్తే సర్దుకుపోతూ ఉండమని చెప్తారా? అల్లుడు గారు, అందరూ మీలా ఉండరు కదండి. మీరు ఇంకోసారి మీ కూతురికి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి దాన్ని ఇంకా అమాయకురాల్ని చెయ్యొద్దు.
ధైర్యంగా బతకడం నేర్పాలి. ఆడపిల్లకి భర్త ఉన్నా లేకపోయినా జీవితాన్ని ముగించడం గొప్పతనం కాదు. వాళ్ళని పిరికి వాళ్ళను చేసేయకూడదు. సమాజంలో వాళ్ళకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకునేలాగా ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. అది అమ్మా నాన్నలుగా మీ బాధ్యత. నేను భర్తగా తనకు జీవితాంతం తోడుంటాను. ఇటు మాధవరావు శాంతమ్మ కూతురు జాహ్నవి ఇంటికి వెళ్తారు. ఈ విధంగా కూతురు ఇంట్లోనే నెల రోజులు ఉంటారు. ఇలా నెల రోజులు గడిచాక జాహ్నవి, మీ అమ్మా నాన్నేంటి ఇక్కడ వచ్చి ఉంటున్నారు? అప్పట్లో వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు సర్దుబాటు చేసేవారు. అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టాను. నెలవారీ ఖర్చులకు డబ్బులు ఇస్తేనే ఇక్కడ ఉండమని చెప్పు, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు. అమ్మా, మీరు ఏమీ అనుకోవద్దు. అల్లుడు గారు ఇన్ని రోజులు ఓపిక పట్టారు. ఇక మీరు ఈ ఇంట్లో ఉండడం కుదరదని చెప్పాడు. అతనికి నేను ఎంత నచ్చజెప్పినా నా మాట వినలేదు. దయచేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. మాధవరావు శాంతమ్మ చేసేదేమీ లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. మాధవరావు శాంతమ్మ తన కొడుకు కళ్యాణ్ ఇంటికి వెళ్తారు. కళ్యాణ్, మమ్మల్ని క్షమించు. జాహ్నవి ఇంట్లో నుంచి పంపించి వేసిందిరా. మీకు చేతనైన పని చేసుకొని బ్రతకండి. అప్పుడే మీకు డబ్బు విలువ, బంధాల విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులకు ఆడపిల్లైనా మగపిల్లాడైనా రెండు కళ్ళ లాంటి వారు. చిన్నప్పటి నుండి జాహ్నవిని ఎంతో ప్రేమగా పెంచారు. కానీ తన పెళ్లి కోసం ఏమైనా డబ్బులు కూడబెట్టారా? నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉన్నారు. అయినా నేను ఏనాడు బాధ్యతలను మర్చిపోలేదు. మీ కోరిక ప్రకారం చెల్లెలకి కట్న కానుకలు ఘనంగా ఇచ్చి పెళ్లి జరిపించాను. మీ వయసుకు తగ్గట్టు ఏనాడైనా ప్రవర్తించారా? నిజమే బాబు. చిన్నప్పటి నుండి నిన్ను ఏ రోజు ప్రేమగా చూసింది లేదు. అయినా నువ్వు మాకు ఏ లోటు లేకుండా చూసుకున్నావు. కోడల్ని చాలా బాధ పెట్టాము. మేము చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. మాధవరావు శాంతమ్మ చేసిన తప్పులకు బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఒక చిన్న గది అద్దెకు తీసుకుంటారు. ఇలా మాధవరావు శాంతమ్మ కూలి పని చేస్తూ వారి జీవితాన్ని కొనసాగించేవారు. ఇటు జాహ్నవి పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావడం లేదు. జాహ్నవికి పిల్లలు కూడా పుట్టలేదని శ్రీరామ్ రెండో పెళ్లి చేసుకొని వస్తాడు. అదేంటండి, మీరు రెండో పెళ్లి చేసుకున్నారు? నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకే నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నీకు ఇష్టమైతే ఇంట్లో ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు జాహ్నవి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను? అన్నయ్య దగ్గరికి వెళ్ళినా నన్ను ఆదరించడు. ఇక అమ్మా నాన్నలంటారా? వాళ్ళు నన్ను ఇప్పుడు భరించే స్థితిలో లేరు. బయటికెళ్ళి ఉద్యోగం చేద్దామన్నా నాకు సరైన చదువు లేదు. నేను ఒంటరిగా బయటకు వెళ్ళి బ్రతకలేను. శ్రీరామ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత జాహ్నవిని అసలు పట్టించుకునేవాడే కాదు. జాహ్నవి, ఇక్కడ నువ్వు ఇంటి పని వంట పని చేయాలి. అదేంటండి, నేను ఈ ఇంటి పని మనిషినా? నువ్వేమనుకున్నా సరే ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్లు పని చేయాల్సిందే. కూర్చొని తినడానికి ఇదేం ధర్మసత్రం కాదు. అప్పుడు జాహ్నవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మా వదినను నేను చిత్రహింసలు పెట్టినందుకు ఆ భగవంతుడు నాకు తగిన శిక్షే విధించాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు జాహ్నవి అనుకోకుండా తన తల్లిదండ్రులను కలుస్తుంది. మీరేంటమ్మా ఇక్కడున్నారు? అన్నయ్య దగ్గరికి వెళ్ళాల్సింది. అన్నయ్య దగ్గరికి వెళ్తే మొహానే తలుపులేశాడు. నీ మాటలు వినడం వల్లే మాకీ దుస్థితి వచ్చింది. చూడమ్మా, నువ్వు చేసిన పాపానికి నువ్వు అనుభవించు, మేము చేసిన పాపాలకి మేము అనుభవిస్తాము. మనలాంటి వాళ్లకు ఈ గతి పట్టాల్సిందే. ఇటు కళ్యాణ్, వైష్ణవి ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.